మన ప్రభువు మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. ఆశ్చర్య కార్యాలను చేసే దేవుడు, అద్భుత కార్యములను జరిగించువాడు మన తండ్రి. మనల్ని ప్రేమించి మరొక నూతనమైన దినాన్ని మనకు అనుగ్రహించినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరికి చెల్లునుగాక. ఆ పరలోకపు తండ్రి ఈ నూతన దినములో మనల్ని ఓదారుస్తూ, మనల్ని ధైర్యపరుస్తూ మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. ఫిలిప్పీలకు పౌలు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యందు ప్రియమైన వారలారా, యేసయ్య రక్తము చేత కడుగబడిన నా సహోదరి సహోదరులారా, మన దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. మనకు సమీప బంధువులు ఎవరున్నా లేకపోయినా, నీకు దగ్గర వారు ఎవరైనా ఉన్నారు అని అంటే ఎవరు ఉంటారండి? బంధువులందరూ రాబంధులే కదా అనే అనేక రకమైన మాటలు పలికే ఈ జనము మధ్యన దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నేను నీకు సమీపంగా ఉన్నాను. నీ సహనం సకల జనులకు తెలియబడనివ్వాలి. వాళ్ళు నొప్పిస్తారు, వాళ్ళు గొడవ పడతారు, నువ్వు గొడవ పడకూడదు. మృదువైన మాటే నువ్వు మాట్లాడాలి. మృదువైన మాటలు గాయాన్ని కడతాయి. నీ సహనం అనేకులకు తెలియచెయ్యాలి. వీరు దేవుని ప్రేమను బట్టి చాలా సహిస్తారండి, ఓర్చుకుంటారండి అని సాక్ష్యం చెప్తున్న వారే వీరి దేవుడు వీరికి సమీపంగా ఉన్నారన్న మాట కూడా మాట్లాడతారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ పక్షాన ఎవరున్నా లేకపోయినా నీకు సమీపంగా ఉన్న దేవుడు ఒక ఆయన ఉన్నారు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. నేను ప్రకటిస్తున్న నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక భక్తుడు అంటారు, దేవుడు మనకి ఎంత సమీపంగా ఉన్నాడంటే మన ఊపిరి కంటే సమీపంగా ఉన్నారు ఆయన. నువ్వు ఊపిరి ఉచ్ఛ్వాస నిశ్వాస తీసుకుని విడిచే లోపల ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లేట్ అవ్వచ్చు, కానీ దేవుడు అది కూడా లేట్ కాకుండా నీకు సమీపంగా ఉన్న దేవుడు. ఆయనకు నీ ప్రతి పరిస్థితి ఆయనకి తెలుసు. నీ ప్రతి పరిస్థితిని ఆయన చక్కబెడతారు. అంతేకాదు, నీ ప్రతి పరిస్థితిలో కూడా ఆయన తోడుగా ఉంటారు, ఆయన సమీపంగా ఉంటారు. ధైర్యం తెచ్చుకో. ఒకవేళ నీ ప్రేమించిన వారే నీకు సమీపంగా కొన్నిసార్లు ఉండకపోవచ్చు, కానీ నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నీతో ఎల్లప్పుడూ ఉంటాడు. ఆయన కునుకడు, ఆయన నిద్రపోడు, నీకు సమీపంగా ఉన్నాడు ఆయన. బబులోను దేశంలో నెబుకద్నెజరు ఆధ్వర్యంలో షడ్రకు, మెషకు, అబేద్నెగో అనే ముగ్గురిని రాజుగారికి నమస్కారం పెట్టలేదని అగ్నిగుండంలో వేసేశారు. అది కూడా 7 అంతల అగ్నిని పెంచి, దాని స్థాయిని పెంచి అగ్నిగుండంలో వేసేశారు. అయితే మనిషి శరీరంలో అగ్ని కాల్చవలసి వస్తే మొట్టమొదట కాలిపోయేవి తల వెంట్రుకలు. అందుకనే లేఖనాల్లో ఉంటుంది, వెంట్రుకలో కూడా అగ్ని వాసన రాలేదు. దేవునికి స్తోత్రం. బైబిల్ ఎంత సత్యమో, ఎంత వివేచనగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆ ముగ్గురి దగ్గర వెంట్రుకలు కాలిన వాసన కూడా, అగ్ని వాసన కూడా రాలేదు. ఎందుకో తెలుసా? ముగ్గురు మధ్యన 4వ వాడిగా సమీపంగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు. అగ్ని గుండంలోనికి దిగొచ్చేసాడండి ఆయన తన ప్రజలను కాపాడడానికి. అంత గొప్ప దేవుడు నీ కష్టాల్లో, నీ విపత్కర పరిస్థితులలో, నీ రోదన కన్నీటి లోయల పరిస్థితులలో ఆయన నీకు తోడుగా ఉంటారు. నీ పరిస్థితి ఆయనకి తెలుసు, ఆయన పరిష్కరిస్తారు. నువ్వు ధైర్యంగా ఉండు. నిన్ను రక్షించటం కొరకే తన స్థాయిని తగ్గించుకుని పరలోకాన్ని విడిచిపెట్టేసి తాను రిక్తునిగా చేసుకుని, దీనునిగా చేసుకుని భూమి మీదకి దిగొచ్చి ప్రాణము పెట్టినంతగా నీ కొరకు తన స్థాయిని తగ్గించుకున్న వాడు యేసు ప్రభు. ఇక అంతకంటే ఇంకెంత సమీపం రావాలి? మనల్ని ఆయన స్థాయిలోనికి తీసుకెళ్ళడానికి, ఆయన స్థాయిని విడిచిపెట్టి మన స్థాయిలోకి వచ్చి నీ స్థాయిని పెంచిన వాడు నీకు సమీపంగా ఉన్న దేవుడు. ఆ దేవుడే ఈ దినాన నీతో మాట్లాడుతున్నాడు. షడ్రక్, మెషకుకు తోడుగా ఉన్న దేవుడు, దానియేలు గారికి తోడుగా ఉన్న దేవుడు. అరణ్య యాత్రలో 30 లక్షల మందిని కంటి పాపల
కాపాడి గెద్ద తన రెక్కల మీద పిల్లలను ఎత్తుకున్నట్టుగా బాధ్యత కలిగిన తండ్రిగా మోసిన దేవుడు ఆయన మారని దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆ దేవుడే నీ దేవుడు. ఈ దినాన నీకు సమీపంగా ఉన్నాడు. ఈ మట్టి బొమ్మను దేవుడు ఉపయోగించుకుని నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీ కుడి ప్రక్కనే ఉన్నాడు, నీకు సమీపంగా ఉన్నాడు. ఆయనతో మాట్లాడు, ఆయన మాటలు విను. తప్పక నీకు తోడుగా ఉంటాడు. నీ పరిస్థితిని చక్కదిద్దుతాడు, నీ స్థితిని మార్చేస్తాడు. నీ కన్నీటిని నాట్యముగా దేవుడు మార్చునుగాక, నీ దుఃఖమును ఆనందంగా మార్చునుగాక, నీ అవమానమును పూదండగా ఆయన మార్చునుగాక. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆయన నీకు సమీపంగా ఉన్నాడు. ద్వితీయోపదేశకాండంలో మోషే గారు అంటారు, ప్రార్థన చేసిన ప్రతిసారి తండ్రి యేసుక్రీస్తు ప్రభువు సమీపంగా ఉన్నట్టు ఈ లోకంలో నీకెవరు సమీపంగా ఉన్నారు? నువ్వు కన్ను మూసి ప్రార్థన చేసిన ప్రతిసారి నీకు అత్యంత సమీపంగా ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన బట్టి ధైర్యం తెచ్చుకో. ఆయన నీకు తోడుగా ఉంటారు, నీకు సమీపంగా ఉంటారు. ఎవరు విడిచెళ్ళిపోయినా ఆయన విడువడు, ఎడబాయడు. ధైర్యం తెచ్చుకో. దేవుడు నిన్ను దీవించిన గాక. ప్రార్థన చేద్దాం. పరలోకముందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవుడా, మాకు సమీపముగా ఉన్న దేవుడా, నీకు వందనాలయ్యా. మేము ఏ పరిస్థితిలో ఉన్నా, గాఢాంధకారపు లోయ అయినా, అది ఏ లోయ అయినా తండ్రి, మాకంటే మీరు ముందు నడుస్తున్నారు, మమ్మల్ని ఆవరించున్నారు. మాకు ముందు వెనుక ప్రభువా నువ్వు తోడుగా ఉన్నావు. సమస్త భారమును ప్రభువా నీ ప్రియ బిడ్డల యొక్క భారము నీ మీద మోపుతున్నాం. నాయన, మీరే వారిని ఆదుకొని వారిని ఆశీర్వదించమని, మీరు మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.